ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రధానమైన అంశాలు 3 విషయాలు తీసుకురావచ్చు. గ్లోబల్ ప్రచారం అంటే చంద్రబాబు నాయుడు గారికి గోబెల్స్ అంటే ఆయన ప్రపంచంలో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది ఆటోమేటిక్ గా అది నిజమైపోతుంది. అయితే ఇవాళ నేను సూటిగా ఒకటి అడగదలుచుకున్నాను. నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరగలేదు అనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నెల్లూరు షుగర్స్ ని ఎత్తివేయడం జరిగింది, సర్కారు పేపర్ మిల్లును ఎత్తివేయడం జరిగింది, నిప్పో ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది, దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సిరమిక్ టెక్నాలజీ సంబంధించిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సిరమిక్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ జిల్లాకి కృష్ణపట్నం పోర్టు తీసుకురావడం జరిగింది. దాదాపు 14 థర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రామాయపట్నం పోర్టు తీసుకురావడం జరిగింది. నేషనల్ హైవేస్ ని విస్తీర్ణ భాగంగా 3 నేషనల్ హైవేలు తీసుకురావడం జరిగింది. ఇది పారిశ్రామిక అభివృద్ధిలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కనపడటం లేదని ప్రతిపక్ష పార్టీని ఇలా వైఎస్ఆర్ కార్మిక సంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ పెద్ద మనిషి దాదాపు ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంత పెద్ద పదవిని మీకు మీ యొక్క కుటుంబానికి మహిళ కాబట్టి మేము అడగదలుచుకోలేదు, కానీ ఇక్కడ అంత పెద్ద పదవిని మీకు ఇచ్చారు, రాజ్యసభ సభ మీకు ఇచ్చారు. మీ నాయకత్వంలోనే మీరు పార్లమెంటులో అనర్గళంగా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరిగింది, నేను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను, గర్వంగా భావిస్తున్నానని చెప్పిన మీరు ఈ రోజు విజయసాయిరెడ్డి గారు ఇక్కడికి అడుగు పెట్టగానే మీకు ఎందుకని అంత ఉడుకు, మీరు ఇవాళ ఎందుకు మీరు తోడుకుంటున్నారు? ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు ఎవరు పరిపాలనలో ఈ నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందో. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నెల్లూరు నగరం కూడా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు వారు మంత్రి అయిన తర్వాత దాదాపు సంఘం బ్యారేజ్ కానివ్వండి, మనకు నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించినటువంటి ఆ బ్యారేజ్ కానివ్వండి, ఈ హైవే దానికి సంబంధించినటువంటి చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? ఇవన్నీ మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇచ్చిన ఫండ్స్ ద్వారా మీరందరూ కూడా శిలాపలకాలు పూర్తి చేసినట్టు కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ఈ నెల్లూరు జిల్లా చేసింది శూన్యం. మీ దగ్గర ఉన్న మూటల కోసం, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసం మిమ్మల్ని చేర్చుకున్నారో ప్రజలు మాత్రం విశ్వసించరు. ఏదైతే నిజమైనటువంటి అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. సంక్షేమంలో కార్మిక వర్గానికి ఏదైతే పేద వర్గం ఉందో ఆ పేద వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ రక్షగా నిల్చున్నారు. ఇవాళ మేము అడగాల్సిన అవసరం లేదు. ఏ గడపకెళ్ళిన సంక్షేమంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మాట వాస్తవమైంది. నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఏదైతే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా మీరు డిబేట్ పెడితే మీ దగ్గర చెప్పుకోవడానికి 14 సంవత్సరాల ఇండస్ట్రీలో ఏమీ లేదు. కేవలం మాకు 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి గడువులో 2 సంవత్సరాలు కరోనా పోతే మిగతా 3 సంవత్సరాలు ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో మేమందరం గర్వపడే విధంగా కార్మిక వర్గానికి అన్ని వర్గాల వారికి, ఆశా వర్గాలు కానీ, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ, ఆర్టీసీ విషయంలో కానీ అందరికీ కూడా వేతనాలు పెంచుకుంటూ పోయినారు. అదే మీరు స్టాటిస్టిక్స్ తీయండి. గతంలో జరిగినటువంటి వేతనాల సవరణ 1947 చట్టం ప్రకారం, కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఎక్కడైనా మీరు పెంచినటువంటి దాఖలు ఉన్నాయా? అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగ భద్రత లేదు ఎక్కడ కూడా. ఏ రోజు ఉద్యోగం ఉంటుందో, ఏ రోజు ఉద్యోగం పోతుందో తెలియనటువంటి కార్మిక వ్యతిరేక వాది ఎవరున్నారండి ఈ దేశంలో? చంద్రబాబు నాయుడు గారు. నీకు ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళతో జతగట్టి, వాళ్ళకు కోట్లు ఇచ్చి వాళ్ళకు కొనేటువంటి పరిస్థితి నీచమైన రాజకీయాలు చేసేది నీవు. ఈ నెల్లూరు జిల్లా యొక్క గడ్డ పైన ఈరోజు విజయసాయిరెడ్డి గారిని కాదు అనేటువంటి మీరు మాట్లాడుతున్నారు కదా, అది మీకే ఆకాశం పైన ఉమ్మూపిస్తే మీ మీదే పడుతుంది తప్ప ఈ నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదని చెప్పి ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం. విజయసాయిరెడ్డి గారి యొక్క విజయం రాసి పెట్టి ఉంది. మీ యొక్క ఓటమి మాత్రం మీ చేతిలో పోగొట్టుకున్నారు. ఎంతో ఉన్నతమైన శిఖరాలను మిమ్మల్ని పంపిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పరిచి మోటార్లు ఇచ్చి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి. మీరు ఊరు పెద్దానిగా మీకు నెల్లూరు జిల్లా పెద్దానిగా ఆయన గౌరవిస్తే ఆ పెద్ద పదవులే మీరు ఇవాళ తాకట్టు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి అందుకే మీరు వాళ్ళు ఎండడం పడి మీరు ఈ రోజు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కనపడుతుందంటే అదే మీరు చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి మీకు చెప్తాను, ఈ నెల్లూరు జిల్లా కార్మిక వర్గానికి పారిశ్రామిక అభివృద్ధిలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి గారు కానీ నెల్లూరు జిల్లాకు ఏ రోజు కూడా
ఈ రాష్ట్రంలో పదవులుగా నిలబెట్టినారే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా దీన్ని తక్కువ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సగర్వంగా ఇవాళ మేము చెప్తా ఉన్నాం, విజయసాయి రెడ్డి గారి విజయం కోసం వైఎస్ఆర్ కార్మిక సంఘంగా ఈ నెల్లూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలు మేము పర్యటిస్తా ఉన్నాము. అన్ని ప్రాంతాల్లో మా కార్మిక వర్గం ఇప్పటికే నిర్ణయించుకొని అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించబోతా ఉన్నారు. ఆ విధమైనటువంటి ప్రణాళిక ద్వారా వైఎస్ఆర్ కార్మిక సంఘంగా ఈ నెల్లూరు జిల్లా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం మేమందరం కూడా పాటుపడతామని తెలియజేసుకుంటూ ముగిస్తాము.